Go. So hello everyone, thank you so much for coming. ఈ రోజు ప్లాన్ చేసి పోస్ట్ చేసినా కూడా I have you people beside me, all the influencers from Khammam, top influencers, and today we are going to have a very good time with you. And Vamshi garu, thank you so much for hosting me at Pakoda Hub Cafe. So I feel extremely warm and extremely happy as well. So open to you. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిగార్డింగ్ మై పర్ఫార్మెన్స్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2, please go ahead and hopefully make sure you send your Khammam Vidda into the house. That's all. Yeah. Hi madam. Hi. First of all, congratulations. Thank you I am so so much. happy. అంటే మన ఖమ్మం నుంచి ఫస్ట్ టైం కామనర్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలకు మీరు వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బిగ్ బాస్ మీరు వెళ్ళిన కాలం నుంచి మేము అగ్ని పరీక్షని ప్రతి ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తున్నాము. అయితే మేము అక్కడికి మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మేము ఫస్ట్ లో ఎంత ఉత్సాహంగా అయితే మా ఖమ్మం అమ్మాయి ఉంది అని చూసాము, కానీ అక్కడ అందరూ కూడా మిమ్మల్ని కావాలని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. దేనికోసం అది అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా గానీ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఎల్లో కార్డు వచ్చేలాగా చేయడం, ఈవెన్ జడ్జెస్ ఆల్సో కొంచెం ఎఫెక్ట్ మీ మీద పెట్టకుండా కావాలని చూస్తున్నారు. దాని గురించి మీరేమన్నారు? అంటే ఒకటండి, కావాలని జరిగిందని నేను అనుకోను, బట్ అందరూ నన్ను గేమ్ లోంచి పక్కకు తీసేసినప్పుడు కానీ లేదా రీజన్స్ చెప్తుంది అని అన్నప్పుడు కానీ ఆబ్వియస్లీ బాధ అయితే ఉంటుంది. బట్ నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఎన్ని రకాలుగా ఎన్ని జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ హ్యావ్ అ కన్విక్షన్ ఇన్ యువర్ హార్ట్, విన్ అవ్వాలి, ఖచ్చితంగా హౌస్ లోకి వెళ్ళాలి అనే ఆ పోరాటం చేయాలి అనే ఒక తపన ఉంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. అది నాకైతే మేనిఫెస్టేషన్ ఇస్ సంథింగ్ ఐ ట్రూలీ టోటలీ బిలీవ్. ఎఫర్ట్ అన్నిట్లో పెట్టాను 100%. అంటే ఒకళ్ళ ఎఫర్ట్ ఏమో 100% పెడితే కనిపిస్తుంది, కొంతమంది ఎఫర్ట్ ఏమో 500% పెడితే కనిపిస్తుంది. బట్ మెజర్మెంట్ అనేది వేరే వాళ్ళకి, అవతల పక్క వాళ్ళకి తెలియదు. నా 100% నీకు 50% అవ్వచ్చు, నా 50% నీకు 25% అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు మనకి ఫేవర్ గా సిచ్యువేషన్స్ జరగవు. బట్ స్టిల్ నేనైతే గివప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తాను బికాస్ ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. జనాలు అందరూ చూస్తున్నారు, ఓట్ చేస్తున్నారు. ఇంకా తను ముందుకెళ్ళాలి, అపూర్వ లాగా బోల్డ్ గా మాట్లాడే వాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళు ఇంట్లో ఉండాలి, హౌస్ లో ఉండాలి అని మీరు అందరూ చెప్తుంటే నా ఫీలింగ్ పుషప్ నాకు వస్తుంది. అండ్ ఐమ్ పర్ఫార్మింగ్ వెల్ ఎవ్రీ డే. ఇంకా ముందు బిగ్ బ్యాంగర్స్ రాబోతున్నాయి. సో హోప్ఫుల్లీ విల్ వాచ్ అంటిల్ దెన్. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అసలు ఈ పిల్లకి ఓట్ వేయాలా లేదా. కంగ్రాచులేషన్స్ మేడం. తప్పకుండా మా అందరి సపోర్టు, మాతో పాటు మాకు తెలిసిన వాళ్ళందరి సపోర్ట్, మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ కి పంపించేంత వరకు మా తరఫున మీకు ఏం చేయాలి అంటే మా ఓటు అనేది మా హ్యాండ్స్